పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నీళ్ళు పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దబర పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని మెంతులు, తర్వాత కొన్ని మిరియాలు, ఆవాలు చిట్పట అన్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకోవాలి. చింతపండు పిసుక్కోవాలి ఫ్రెండ్స్. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గాలి కొంచెంసేపు. కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి. టమాటాలు మగ్గాయో లేవో బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒట్టిపట్లు వేసుకున్నాం. నీట్గా కడుక్కున్నాం కదా, ఒట్టిపట్లు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం. కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్లు పట్టుద్ది. చింతపండు పులుసులో 4 స్పూన్లు కారం, 1 రువ్వ పసుపు, కొంచెం ఉప్పు ఫ్రెండ్స్. ఇందాక కొంచెం వేసాం కదా, ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా కలుపుకొని చింతపండు పులుసు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుసు పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే బెండకాయ ఒట్టిపక్కల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కూర సూపర్గా వచ్చింది కలరు. ఇంకా ఆపేసి మనోడు ఉప్పు చూసి చెప్తాడు ఎలా ఉందో. ఆంటీ అయితే సూపర్గా చేసింది. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.